హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. 2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం పన్నుల సంస్కరణల పేరుతో 2017 జూలై 1 నుండి అమల్లోకి తెచ్చిన వస్తు సేవల విధానం జీఎస్టీ ఇకపై కొత్త రూపంలో అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు 4 స్లాబ్లుగా ఉన్న ఈ జీఎస్టీ ఈ సంవత్సరం సెప్టెంబర్ 22 నుంచి 2 స్లాబ్లుగా ఉండనుంది. జీఎస్టీ స్లాబ్ల తగ్గింపు విధానం ద్వారా దీపావళి, దసరా పండుగ సందర్భంగా అతిపెద్ద బహుమతి దేశ ప్రజలకు అందిస్తున్నట్లు మోదీ ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి భుజం కాస్తున్న మీడియా సంస్థలు ఉదరగొట్టేస్తున్నాయి. గత 8 ఏళ్లుగా జీఎస్టీ పేరుతో మోదీ ప్రభుత్వం దేశ ప్రజలను, రాష్ట్రాలను కొల్లగొట్టిన విషయం దాచిపెట్టి ఇంతకాలం అసలేమీ జరగనట్లుగా కళ్లు కప్పి ఇప్పుడు దేశ ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించుకోవడమే ఇందులో అతిపెద్ద మోసం. ఈ జీఎస్టీ పన్నుల విధానానికి వ్యతిరేకంగా 8 ఏళ్లుగా ప్రజలు మాట్లాడారు, ప్రతిపక్ష పార్టీలు మాట్లాడాయి, ప్రజాపక్ష మేధావులు మాట్లాడారు, రైతు, కార్మిక, మహిళా సంఘాలు, వినియోగదారుల సంఘాలు మాట్లాడాయి. అన్నింటికీ మించి తమకు జరిగిన అన్యాయాన్ని గురించి రాష్ట్ర ప్రభుత్వాలు గగ్గోలు పెట్టాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా నోట్ల రద్దు గురించి, తప్పుడు జీఎస్టీ అమలు గురించి, వీటి ఫలితంగా చిన్న మధ్యతరహా పరిశ్రమలు నష్టపోవడం గురించి, చాలా చిన్న వ్యాపారాలు, పరిశ్రమలు మూతపడ్డం గురించి పదే పదే చట్టసభల్లోనూ బహిరంగ సభల్లోనూ ప్రస్తావించాడు. మోయలేని పన్నులు, సెస్సుల భారాన్ని దేశ ప్రజలపై మోపిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఈ జీఎస్టీ తగ్గింపు కారణంగా రైతులకు, ప్రజలకు కలిగే మేలు గురించి ఊదరగొడుతోంది. జీఎస్టీ తగ్గింపు కారణంగా వ్యవసాయ రంగంలో రైతులు సంక్షోభం నుండి బయటపడిపోతారన్నట్టుగా బిల్డప్ ఇస్తోంది. మీడియా సంస్థలు కూడా ఈ జీఎస్టీ తగ్గింపు వల్ల వ్యవసాయ రంగం పుంజుకుంటుందని, రైతులకు గొప్ప మేలు జరుగుతుందని కథనాలు ప్రచురిస్తున్నాయి. నిజంగా ఈ చర్య రైతులకు నిజమైన మేలు చేస్తుందా? రైతులకు ఏ మేరకు లాభం జరుగుతుంది? లోతుగా పరిశీలించాల్సిన అంశం ఇది. రైతులు వ్యవసాయ రంగంలో ఉన్న జీఎస్టీ పన్నుల వల్ల ఎక్కువ నష్టపోతున్నారా? రైతుల పంటలకు సరైన ధరలు అందకపోవడం వల్ల, కేంద్ర ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత లేకపోవడం వల్ల, డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులను కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్ల ఎక్కువ నష్టపోతున్నారనేది లోతుగా చూడాలి. సుదీర్ఘకాలంగా దేశ, రాష్ట్ర వ్యవసాయ రంగం నష్టాల్లోనే ఉంటోంది. వ్యవసాయ రంగం నష్టాల్లో ఉందంటే అర్థం ఆ రంగంపై ఆధారపడి ఉన్న వాళ్ళందరూ నష్టాల్లోనే ఉన్నారని అర్థం కాదు. వ్యవసాయ భూమి కౌలుకు ఇచ్చిన యజమానులు, వ్యవసాయ ఉపకరణాలను, ముఖ్యంగా విత్తనాలు, రసాయన ఎరువులు, పురుగులు, తెగుళ్లు, కలుపు విషాలు తయారు చేసే కంపెనీలు, వాటిని రైతులకు అమ్మే వ్యాపారులు, వ్యవసాయ యంత్రాలను తయారు చేసి వాటిని అమ్మే డీలర్లు, వ్యవసాయ పరిశోధన రంగంలో పనిచేసే శాస్త్రవేత్తలు, వ్యవసాయ రంగ విద్యను బోధించే ఉపాధ్యాయులు, వ్యవసాయ విస్తరణలో పనిచేసే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, రైతుల నుండి వ్యవసాయ ఉత్పత్తులను బల్క్ గా కొనుగోలు చేసే దళారీలు, వ్యాపారులు, ప్రాసెసింగ్ కంపెనీలు, బడా రిటైల్ చైన్ల యజమానులు, వ్యవసాయ ఉత్పత్తుల ఆధారిత కిరాణా దుకాణాలను నడిపే వ్యాపారులు అందరూ లాభదాయకంగానే ఉన్నారు. సుస్థిర ఆదాయాలను స్థిరంగా పొందుతున్నారు. వ్యవసాయ రంగ సంక్షోభానికి బయట తమ జీవితాలను బాగానే గడుపుతున్నారు. మరి నిజంగా సంక్షోభంలో ఉన్నదెవరు? పంటలను పండించే రైతులు, ముఖ్యంగా సన్న, చిన్నకారు, మధ్యతరగతి రైతులు, కౌలు రైతులు ఈ సంక్షోభ భారాన్ని మోస్తున్నారు. వారికి ఖర్చులు ఎక్కువ, ఆదాయాలు తక్కువ, పైగా అప్పుల భారం కూడా ఎక్కువే. తెలంగాణలో 91% రైతు కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నాయని NSSO నివేదిక చెప్పింది. 5 ఎకరాల్లోపు సన్న, చిన్నకారు రైతు కుటుంబాల నెలసరి సగటు ఆదాయం 9,400 రూపాయలు మాత్రమే అని కూడా ఆ నివేదిక చెప్పింది. మన దేశంలో, రాష్ట్రంలో 175 మంది రైతులు సన్న, చిన్నకారు రైతులేనన్న విషయం అందరూ గుర్తుంచుకోవాలి. ఇలాంటి దశలో జీఎస్టీ గురించి, జీఎస్టీ స్లాబ్ల మార్పు గురించి మాత్రమే పరిమితమై చర్చను కొనసాగిస్తే నిజమైన గ్రామీణ రైతులకు అన్యాయం చేసినట్లే అవుతుంది. ఏ వ్యవసాయ ఉత్పత్తులు జీఎస్టీ నుండి మినహాయింపు పొందాయి? భారతదేశ వ్యవసాయ రంగంలో తాజా చేపలు, పాల ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలను వ్యవసాయ ఉత్పత్తులుగా పరిగణించి జీఎస్టీ నుండి మినహాయించారు. అంటే రైతులు తమ వ్యవసాయ రంగ ఉత్పత్తులను, ముఖ్యంగా ధాన్యాలు లాంటి ముడి ఉత్పత్తులు లేదా పండ్లు, కూరగాయలు లాంటి ఉద్యాన పంటల ఉత్పత్తులు తాజా స్థితిలో నేరుగా విక్రయిస్తే వాటిపై జీఎస్టీ చెల్లించిన అవసరం లేదు. రైతులు పంటల సాగు చేయడానికి వినియోగించే విత్తనాలను కూడా జీఎస్టీ నుంచి మినహాయించారు. పాలు, వెన్న, చీజ్, నెయ్యి లాంటి పాల ఉత్పత్తులపై కూడా జీఎస్టీ తొలగించారు. కాకపోతే ఈ ఉత్పత్తులను కంపెనీలు వినియోగదారులకు అమ్మేటప్పుడు బ్రాండింగ్, రవాణా లాంటి ఖర్చులు అదనంగా అవుతాయి కనుక వాటిపై జీఎస్టీ లేకపోయినా వాటి ధరలు మార్కెట్లో నిజంగా ఎంత తగ్గుతాయో ఇప్పుడే చెప్పలేం. అలాగే కంపెనీ లాభాల మార్జిన్పై ఎలాంటి పరిమితులు లేవు కనుక జీఎస్టీ తగ్గింపు, మినహాయింపు ప్రయోజనాలు ఏ మేరకు వినియోగదారులకు చేరతాయో కూడా తెలియదు.
జీఎస్టీ పరిధిలోకి వచ్చి వ్యవసాయ రంగ ఉత్పత్తులు, ఉపకరణాలు ఏమిటంటే సాధారణంగా వ్యవసాయ రంగంలో భాగంగా పెద్ద ఎత్తున సాగించే పశుపోషణ, కోళ్ల పెంపకం వంటివి వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తుల పరంగా జీఎస్టీ పరిధిలోకి వస్తాయి. కాబట్టి వీటి నుంచి ఏర్పాటు చేసేవారు జీఎస్టీ కౌన్సిల్ దగ్గర తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తమ ఉత్పత్తులపై జీఎస్టీ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కలపను, గడ్డిని కత్తిరించడం, పళ్ళు సేకరించడం, కృత్రిమ అడవులు పెంచడం, మొక్కలు, నారుమళ్లు పెంచడం లాంటి కార్యక్రమాలకు కూడా రైతులు చేసే సాధారణ వ్యవసాయంగా చూడరు. ఫలితంగా ఈ కార్యకలాపాలు సాగించేవారు కూడా జీఎస్టీ పరిధిలోకి వస్తారు. ఈ రకమైన వ్యవసాయ కార్యకలాపాలు, వ్యాపారాలు చేసేవారు జీఎస్టీ కింద తమ పేరు తప్పకుండా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే తమను తాము నమోదు చేసుకుని జీఎస్టీ రిటర్న్ దాఖలు చేసిన తర్వాత ఈ వ్యాపారాలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసీ పొందడానికి అర్హత పొందుతాయి. నిజంగా వ్యవసాయ రంగంలో జీఎస్టీ తగ్గింపు ప్రభావం ఉంటుందా? వ్యవసాయ యంత్రాలు, పనిముట్ల విషయానికి వస్తే ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, పవర్ టిల్లర్లు, థ్రెషర్లు, సీడ్ డ్రిల్లు, ఫర్టిలైజర్ డ్రిల్, పవర్ వీడర్స్, రోటావేటర్స్, సూపర్ సీడర్, మల్చర్, కటర్ బార్, ఆటోమేటిక్ ప్లాంటర్స్ కొనుగోలు సమయంలో ఇప్పటి వరకు చెల్లిస్తున్న 28% జీఎస్టీ ప్రస్తుతం 5% తగ్గింది. ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం 35 HP ట్రాక్టర్ ధర గతంలో 6,50,000 ఉండగా జీఎస్టీ తగ్గింపు వల్ల 6,09,000 రూపాయలకు తగ్గుతుంది. 45 HP ట్రాక్టర్ ధర 7,20,000 నుంచి 6,75,000 తగ్గుతుంది. 75 HP ట్రాక్టర్ ధర 10 లక్షల నుండి 9,37,000 తగ్గుతుంది. 50 HP ట్రాక్టర్ ధర 8,50,000 నుండి 7,97,000 తగ్గుతుంది. జీఎస్టీ తగ్గింపు వల్ల రైతులకు వ్యవసాయ ఉపకరణాల కొనుగోలులో నిజంగా 10 నుండి 20% ఆదా అవ్వాలి. కానీ వ్యవసాయ ఉపకరణాలు తయారు చేసే కంపెనీలు రకరకాల పేర్లు చెప్పి ధరలు తగ్గించకుండా రైతులపై అదే భారాన్ని కొనసాగిస్తారా, యంత్రాల ధరలు తగ్గిస్తారనేది ఆచరణలో చూడాల్సి ఉంటుంది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గటం లేదు. డీజిల్, పెట్రోళ్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదు. ఇలాంటి స్థితిలో చిన్న, సన్నకారు రైతులు స్వయంగా యంత్రాలను కొనుగోలు చేయలేక కిరాయికి మాట్లాడుకుంటారు. కాబట్టి వ్యవసాయ యంత్రాలపై జీఎస్టీ తగ్గింపు వల్ల యంత్రాల కిరాయి తగ్గి రైతులపై భారం తగ్గుతుందా లేదా అనేది ఆచరణలో చూడాల్సి ఉంటుంది. పైగా ఈ వ్యవసాయ ఉపకరణాలన్నీ మొత్తం వ్యవసాయ సమాజంలో అతి కొద్ది మంది మాత్రమే కొనుగోలు చేస్తారని దృష్టిలో ఉంచుకోవాలి. రైతులకు కొంత లాభం జరగాలంటే 10 ఎకరాల లోపు రైతులకు, మెజార్టీ సన్నా, చిన్నకారు రైతులతో ఏర్పడిన రైతు, మహిళా సహకార సంఘాలకు, రైతు ఉత్పత్తిదారుల కంపెనీలకు కూడా వ్యవసాయ ఉపకరణాల కొనుగోలుపై మొత్తం జీఎస్టీ నుండి మినహాయింపు ఇస్తే ఉపయోగకరంగా ఉండేది. కానీ అలాంటి మినహాయింపు కూడా కేంద్రం ఇవ్వడం లేదు. బయోపెస్టిసైడ్లు, మైక్రో న్యూట్రియంట్స్, అమోనియా, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ పై ఇప్పటి వరకు ఉన్న 18% జీఎస్టీని 5%కి తగ్గించారు. బయో ఫెర్టిలైజర్లపై ఇప్పటి వరకు ఉన్న 5% జీఎస్టీని పూర్తిగా రద్దు చేశారు. ఈ చర్య సేంద్రియ, సహజ వ్యవసాయ ప్రోత్సాహానికి తప్పకుండా ఉపయోగపడుతుంది. కానీ ఇప్పటి వరకు సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంలో ఉన్న ఆచరణ ఏంటంటే ఎక్కువ మంది సేంద్రియ వ్యవసాయం చేసే సన్న, చిన్నకారు, మహిళా రైతులు పంట సాగు ఖర్చులను తగ్గించుకోవడానికి స్వయంగా సేంద్రియ ఎరువులను, బయో పెస్టిసైడ్స్ ను తామే తయారు చేసుకుంటున్నారు. అలా కాకుండా ఈ ఉత్పత్తులన్నీ మార్కెట్లో కంపెనీల నుండి కొనాలంటే వారిపై పంట సాగు ఖర్చుల భారాన్ని పెంచడమే. ఇప్పటికే సేంద్రియ వ్యవసాయంలో శారీరక శ్రమ ఎక్కువ ఉంటుందని, మిగులు ఉండటం లేదనే అభిప్రాయం సర్వత్రా ఉండి ఎక్కువ మంది రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు రావటం లేదు. సేంద్రీయ వ్యవసాయంలో ఎదురవుతున్న మిగిలిన కీలక సమస్యలను పరిష్కరించకుండా జీఎస్టీలో ఇచ్చే ఈ కొద్దిపాటి మినహాయింపులు, తగ్గింపులు రైతులను ఏ మేరకు సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లిస్తాయన్నది అనుమానమే. రసాయన ఎరువుల ముడి పదార్థాలపై ఇప్పటి వరకు ఉన్న 12% జీఎస్టీని 5%కి తగ్గించారు. రసాయన ఎరువులపై కూడా జీఎస్టీ 5%కి తగ్గింది. రసాయన పురుగు విషాలపై మాత్రం 18% జీఎస్టీ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో రసాయన ఎరువులు, పురుగు విషాలు విచ్చలవిడిగా వాడుతున్న విషయం చూస్తున్నాం. 2014లో 1000 టన్నుల ఉన్న పురుగు విషాల వినియోగం 2023 నాటికి 5 రెట్లు పెరిగి 5,000 టన్నులకు పెరిగింది. పంట సాగు ఖర్చుల్లో కూడా ఈ పురుగు కలుపు విషాల వినియోగం ఖర్చు ఎక్కువ. ఇలాంటి స్థితిలో రైతులు పురుగు విషాలు మానేసి సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లుతారా, లేక పురుగు కలుపు విషాల జీఎస్టీ భారాన్ని మోస్తారా అనేది చూడాల్సిన విషయం. వెన్నపై మాత్రం ఇప్పటి వరకు 12% ఉన్న జీఎస్టీని 5%కి తగ్గించారు. పాల క్యాన్లపై 18% ఉన్న జీఎస్టీ 5%కి, పశు వైద్య పరికరాలపై
12% ఉన్న జీఎస్టీని 5%కి తగ్గించారు. పాలు తప్ప మిగిలిన ఉత్పత్తులను రైతులు నేరుగా వినియోగదారులకు అమ్మరు. ఈ వ్యాపారంలో చిన్న వ్యాపారాల నుండి పెద్ద కంపెనీల వరకు అనేక మంది భాగస్వాములుగా ఉన్నారు. పైగా ప్రభుత్వం ప్రోత్సహించి ఏర్పాటు చేసిన విజయ డైరీ లాంటి సంస్థలను ప్రైవేట్ కంపెనీలు, కార్పొరేట్ తరహాలో నడిచే అమూల్ లాంటి బడా సహకార సంఘాలు కబలిస్తున్న దశలో ఈ జీఎస్టీ తగ్గింపు నిజంగా రైతులకు ఎంత లాభదాయకమో ఇప్పుడే చెప్పలేం. డ్రిప్ ఇరిగేషన్ పరికరాలపై ఇప్పటి వరకు ఉన్న 18% జీఎస్టీని 5%కి తగ్గించారు. కోల్డ్ స్టోరేజ్ సర్వీసెస్ పై, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై ఇప్పటి వరకు ఉన్న 18% జీఎస్టీని 5%కి తగ్గించారు. ప్రాసెస్ చేయబడిన చేపలు, ఫిష్ ప్రొడక్ట్స్ పై జీఎస్టీని 12% నుండి 5%కి తగ్గించారు. సహజ తేనెపై 5% ఉన్న జీఎస్టీని రద్దు చేశారు. ఇవన్నీ వ్యవసాయ రంగానికి మేలు చేసే చర్యలే. కానీ సాధారణ చిన్న సన్నకారు రైతులు, మత్స్యకారులు, సహజ తేనెను సేకరించే ఆదివాసీలు ఇప్పటికీ తమ ఉత్పత్తులను ప్రాసెస్ చేసే నేరుగా వినియోగదారులకు అమ్ముకునే పరిస్థితి లేదు. అనేక మంది వ్యాపారులు, కంపెనీలు ఇలాంటి పనులు చేస్తున్నాయి. నిజంగా రైతులకు, ఇతర ఉత్పత్తిదారులకు, ఆదివాసీ కుటుంబాలకు జీఎస్టీ తగ్గింపు, మినహాయింపు వల్ల లాభం జరగాలంటే ఆయా సమూహాలు సహకార సంఘాలుగా ఏర్పడి వాటిని అమ్ముకోగలిగే స్థితి, అందుకు ప్రభుత్వ సహకారం అవసరం. అలాంటి సంఘాలు ఏర్పడి మార్కెట్ చేసుకుంటున్న చోట ఆయా సంఘాలపై జీఎస్టీ పూర్తిగా రద్దు చేయడం రైతులకు, వారి సంఘాలకు మేలు చేస్తుంది. లేకపోతే కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ తగ్గింపు లాంటి చర్యలు కేవలం ప్రైవేట్ కంపెనీలకు ఉపయోగపడతాయి. జీఎస్టీ తగ్గింపు, మినహాయింపు ఫలితాలు బదిలీ కాక వినియోగదారులకు కూడా పెద్దగా లాభం ఉండకపోవచ్చు.